ముస్లిం మైనారిటీలపై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనారిటీ నాయకులు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ముస్లిం మైనారిటీలపై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనారిటీ నాయకులు సోమవారం ప్రజా ఫిర్యాదుల వేదికలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో మంగళగిరిలో ఉన్న వక్ఫ్ బోర్డు భూములను సుమారు 71 ఎకరాలు స్వాధీనం చేసుకుని ఐటీ పార్క్ నిర్మాణానికి నాంది పలుకుతుందని దానికి వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్ కోఆప్షన్ సభ్యులు అల్తాఫ్, ఆను, అఫ్జల్ ఖాన్, సాహిదా, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం 19/12/2025న ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అదేమిటంటే గుంటూరు జిల్లా మన మంగళగిరి సమీపంలోని వక్ఫ్ భూములకు సంబంధించిన నోటిఫికేషన్. అది సుమారు 71.57 ఎకరాల వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకొని ఐటీ పార్క్ నిర్మాణానికి మళ్లించాలనే ఉద్దేశంతో మరి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ముస్లింలందరూ ధర్నాలు, వ్యతిరేకత కనబరుస్తూ ఉన్న విషయం మనందరికీ తెలుసు. ముఖ్యంగా 1955 వక్ఫ్ యాక్ట్ ప్రకారము వక్ఫ్ భూములను వక్ఫ్ బోర్డు సమ్మతి లేకుండా బదిలీ చేయడం కానీ, ట్రాన్స్ఫర్ చేయడం కానీ, మరి ఇతర ప్రయోజనాలకు మళ్లించడం కానీ చట్ట వ్యతిరేకం. అది మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము చట్ట వ్యతిరేకంగా నోటిఫికేషన్ ఇచ్చి ముస్లింలకు సంబంధించిన సుమారు 71.5 ఎకరాల వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకునే ఉద్దేశంతో నోటిఫికేషన్ ఇచ్చింది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం మైనారిటీసు, మరి మేధావి వర్గాలు, ఇతర వర్గాలు అందరూ ప్రొటెస్ట్ చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఈరోజు చిత్తూరులో ముస్లిం మైనారిటీస్ అందరూ కలిసి మా లీడరు విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వచ్చి కలెక్టర్ గారికి అర్జీ కూడా సమర్పించడం జరిగింది. వెంటనే ఆ వక్ఫ్ భూముల స్వాధీనాన్ని నిలిపేయమనేసి కూడా మరి కలెక్టర్ గారిని కోరడం జరిగింది అర్జీ ద్వారా. మీ అందరికీ ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మన దేశంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముస్లింలను అణగదొక్కే కార్యక్రమాన్ని కంటిన్యూస్ గా చేస్తూ వస్తున్నారు. ఈ విషయంగా వాళ్ళు అనేక నల్ల చట్టాలను తీసుకొచ్చారు. అదేమిటంటే 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్, ఇటువంటి నల్ల చట్టాలను తీసుకొని వచ్చి ముస్లిం ప్రయోజనాలను, ముస్లింలను అణగదొక్కాలనే ఉద్దేశంతో మరి నల్ల చట్టాలను తీసుకొచ్చి ముస్లింలకు వ్యతిరేకంగా మరి బీజేపీ ప్రభుత్వం ఈ రోజు ఉండే విషయం మనందరికీ తెలుసు. అటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మద్దతు ఇస్తూ, కొమ్ము కాస్తూ మరి మన రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ ప్రాపర్టీని స్వాధీనం చేసుకోవాలనేసి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ఇచ్చే ముందు అట్లీస్ట్ ముస్లిం మైనారిటీస్ సంస్థలకు కానీ, అంజుమన్ సంస్థకు కానీ, అంజుమన్ సంస్థ అనేది అది వక్ఫ్ ప్రాపర్టీస్ ని ఇప్పుడు మేనేజ్ చేస్తున్నది. మంగళగిరి ప్రాంతంలో సుమారు 71 ఎకరాల వక్ఫ్ భూములను అంజుమన్ కింద ఉంది. మరి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మరి నోటిఫికేషన్ ఇవ్వడము అన్యాయం అనేసి మేమందరూ ముస్లిం మైనారిటీ వ్యతిరేకిస్తున్నాము. ముఖ్యంగా ఆ వక్ఫ్ ల్యాండ్స్ కొంతమంది రైతులు లీజుకి తీసుకొని పౌలుగా చేసుకుంటున్న విషయం అందరికీ తెలుసు. దాంట్లో వచ్చే సొమ్మును, దాంట్లో వచ్చే ఆదాయాన్ని బీద విద్యార్థుల కోసం, అలాగే రాష్ట్ర ప్రయోజనాల కోసం, పాఠశాలలు మరియు మసీదుల మెయింటెనెన్స్ కోసం